హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 14 అనమాట. నేను ఎప్పుడో చెప్పిన, డే 9లోనే చెప్పిన ఆటోమేషన్ టూల్స్ తీసుకోకండి, ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో అని. నేను డే 9 పోస్ట్ చేసిన అంటే దాన్ని ఒక 5 days ముందు రికార్డ్ చేసింట. సో టోటల్గా ఒక 10 days ముందే చెప్పిన ఆటోమేషన్ టూల్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని. ఇప్పుడు చాలా మందికి అకౌంట్స్ ఏమైనా అంటే అన్వాంటెడ్ 1000 ఫాలోవర్స్ వచ్చారనమాట. అంటే ఆ 1000 ఫాలోవర్స్ ఎట్లుంటారంటే వాళ్ళకి సరిగ్గా అకౌంట్ యాక్టివ్గా ఉండదు, దాంట్లో పోస్ట్లు ఉండవు, జస్ట్ ఒక ప్రొఫైల్ పిక్ ఉంటుంది, అకౌంట్ అట్లా లాగిన్ అవుతారు, వదిలేస్తారు. సో ఇన్స్టా ఏం చేస్తుందంటే మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తుంది ఆ ఫాలోవర్స్ వచ్చినప్పుడు కొత్తగా. అట్లా ఒక్కరు ఇద్దరు అయితే ఓకే, 1000 ఫాలోవర్స్ అన్వాంటెడ్ ఫాలోవర్స్ అంటే ఖచ్చితంగా అది స్పామ్ అకౌంట్ అని అనుకుంటుంది ఇన్స్టాగ్రామ్. సో అకౌంట్ బ్లాకే చేస్తుంది. అది తెలిసిన విషయమే, నేను ఎప్పుడో చెప్పిన ఆటోమేషన్ టూల్ తీసుకుంటే పక్కా ప్రాబ్లం వస్తుంది అని. సో వినన్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫేస్ చేసినారు. మేబీ నేను లేట్గా తెలుసుకుని ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ నేను నిన్న చూసాను అనమాట, ఎవరిదో అకౌంట్ బ్లాక్ అవ్వడం, ఆ అన్వాంటెడ్ ఫాలోవర్స్ వల్ల వ్యూస్ పడిపోవడం మొత్తం జరిగింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎట్లా వర్క్ అవుతుంది అంటే, నువ్వు ఒక్కసారిగా అన్వాంటెడ్ 1000 ఫాలోవర్స్ పెరిగినా తగ్గినా ఇన్స్టాగ్రామ్కి ఆల్గోరిథంకి తేడా వస్తుంది. సో అప్పుడు అది చెక్ చేస్తుంది అకౌంట్ ఇది కరెక్ట్గా ఉందా లేదా అని. అది చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆడ తెలుస్తుంది ఆ అకౌంట్స్ అసలు యాక్టివ్లో లేకపోవడం, దాంట్లో ఏం పిక్చర్స్ కానీ ఏం పోస్ట్ లేకపోవడం, అసలు ఎవరిని ఫాలో అవ్వకుండా 0 ఫాలోవర్స్ 0 ఫాలోయింగ్ ఉండడం, లేకపోతే సేమ్ ఒక 1000 సేమ్ అకౌంట్స్ని ఫాలో అయినాయనుకో అని డిఫరెన్స్ వస్తుంది. సో నేనేం చెప్తానంటే ఆటోమేషన్ టూల్స్ తీసుకోకండి అని ఎప్పుడే చెప్పిన. నేను మళ్ళీ చెప్తున్నా, ఫాలోవర్స్ అనే వాళ్ళు వాళ్ళకి నచ్చితే మనం వద్దన్నా కూడా వాళ్ళు మనతోనే ఉంటారు. వెళ్ళిపోండి, అకౌంట్ బ్లాక్ చేసినా డీయాక్టివేట్ చేసినా కొత్త అకౌంట్ క్రియేట్ చేసినా వాళ్ళు లైఫ్ లాంగ్ మనతో ఉంటారు. అంతేగాని ఆటోమేషన్ టూల్స్ తీసుకొని ఒక 1000 ఫాలోవర్స్ని పెంచుకుంటాం, ఏముంది 99 రూపీసే కదా అంటే ఇట్లనే ఉంటుంది పంచాయతీ. 100 సార్లు చెప్తున్నా, ఆటోమేషన్ టూల్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్సే వస్తాయి, ఏది రియల్గా ఉండదు. ఫాలోవర్స్ ఒక్కసారిగా వాళ్ళు ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తే లైఫ్ లాంగ్ మనతో ఉంటారు. ఇట్లా డమ్మీ ఫాలోవర్స్ని డమ్మీ సబ్స్క్రైబర్స్ని తెచ్చిన వేస్ట్. ఫ్యూ డేస్ తర్వాత అన్ఫాలో చేస్తారు అన్వాంటెడ్గా. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని అకౌంట్స్ వస్తాయి కదా, మీకు కామెంట్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, దాని తర్వాత మీకు మేము లింక్ పంపిస్తాం, అడపోయినాక ఏంటి మీరు ప్రొఫైల్ ఫాలో కొడితేనే మీకు లింక్ వస్తుంది అంటారు. ఇప్పుడు అఫ్ కోర్స్ బ్రో, నేను పోయి లింక్ని ఫాలో కొడతా, ఫాలో అంటే ఇప్పుడు లింక్ కోసం పోయి ఫాలో కొడతా, లింక్ వస్తుంది, అప్పుడు అన్ఫాలో కొడతా, దానివల్ల ఏం లాభం ఉందాడా? సో నేనేమంటున్నా అంటే ఏదన్నా మనం ట్రూగా ఉంటే ఫాలోవర్స్ ఎప్పటికైనా వస్తారు, ఇప్పటికి కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఎప్పటికైనా వస్తారు. సో మీరు కొంచెం లాయల్ ఉంటే ఫాలోవర్స్ వద్దన్నా పెరుగుతారు. అదే బ్రో నేను నేర్చుకుంటుంది. నేను ఇప్పుడు ఏమైనా చేస్తున్నానా, నా థ్రెడ్స్లో నాది 100 million కొట్టింది. నేనేమన్నా 100 million కొట్టింది యా నేను ఇంకా వీడియో చేయను, నేను ఇంకా 30 days ఛాలెంజ్ ఫినిష్ చేయను, నేను ఏమైనా ఎక్స్ట్రా చేస్తున్నానా? 100 million వచ్చింది, హ్యాపీగా ఫీల్ అయినా, ఆడ పక్కన మాడేస్తా, మళ్ళీ కూర్చొని వీడియో రికార్డ్ చేస్తాను సేమ్ టీషర్ట్తో. ఆ టీషర్ట్ వేరు, ఈ టీషర్ట్ వేరు, అది టాప్ వేరే టాప్ ఉండే, దాన్ని తీసి పక్కన పడేసి ఏ అయితే నార్మల్ టీషర్ట్స్లో నేను నా ఛానల్ వీడియోస్ పోస్ట్ చేస్తానో అదే నార్మల్ టీషర్ట్లోనే మళ్ళీ గమ్మన కూర్చొని వీడియోస్ రికార్డ్ చేస్తాను. దాన్నే అంటారు గ్రౌండెడ్ టు అర్త్ అని. నేనేమంటానంటే ఎప్పుడు నువ్వు గర్వం లేకుండా ఈగో లేకుండా నువ్వు గ్రౌండెడ్ టు అర్త్ ఉన్నావు అనుకో, ఫాలోవర్స్ వద్దన్నా వస్తారు, పొమ్మన్నా కూడా పోరు. అదే నేను నేర్చుకుంటున్నా, అదే మీకు చెప్తున్నా. నేను ఏదైతే నేర్చుకుంటున్నానో ఈ 30 days ఛాలెంజ్లో నేను మీకు అదే నేర్పిస్తున్నా, కొత్తది కూడా ఏం చెప్పట్లేదు. నా వీడియో స్టార్టింగ్ వీడియోలో అయితే వాయిస్ సరిగ్గా లేదు, నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా. నా ఫ్రెండ్స్ చెప్పినారు హైమ దాని వాయిస్ చాలా చండాలంగా వస్తుంది, ఏదో గిజ్ అనే సౌండ్ వస్తుంది, నువ్వు చేంజ్ చేసుకో అన్నారు. నేను చేంజ్ చేసుకున్నా, వాయిస్ డిఫరెంట్గా పెట్టుకున్నా అలా కాకుండా. సో నేనేమంటున్నా అంటే ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మీకు పక్కన వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి, అప్పుడే మీకు ఫాలోవర్స్ పెరుగుతారు. మీరు ఫాలోవర్స్ చెప్పిన దాన్ని పాటిస్తూ మీరు గ్రౌండెడ్ టు అర్త్ ఉంటే, అంటే తగ్గి అణిగి మణిగి ఉంటే మీ ఫాలోవర్స్ ఎప్పటికైనా పెరుగుతారు. దాంట్లో నాకేం ఫాల్ట్ అయితే కనిపించట్లేదు, మీకు ఫాల్ట్ కనిపిస్తే నాకేం తెలియదు.
నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనమాట. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే నాకు చెప్తే నేను రెక్టిఫై చేసుకుంటా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అది మంచిగా మీకు ఇది బాగాలేదు, మీకు ఇది నచ్చట్లేదు, మీరు చేసే ఈ కంటెంట్ మాకు నచ్చట్లేదు, చేంజ్ చేస్తా. అంతేగాని అనవసరమైన హిట్ కామెంట్స్ ఇస్తే బ్లాక్ చేస్తా. ఎందుకంటే నాకు మా ఫ్యామిలీలోనే సగం మంది హేటర్స్ ఉన్నారు. 100 మిలియన్ కొట్టినా అంటే మా అన్న ఆఫ్టర్ ఆల్ 100 మిలియన్ ఒకసారి కొట్టి ఇంత ఎక్స్చేంజ్ చేస్తున్నాను, ఇంకోసారి కొట్టి చూడు అంట. అట్లా ఉంటుంది గాయస్. గ్రౌండెడ్ టు అర్త్ ఉండాలని మా ఇంట్లో వాళ్ళే నన్ను గ్రౌండ్లో వేసి తొక్కుతున్నారు అనమాట, మీరే కాకుండా. హేటర్స్ నాకు అవసరం లే. ఇంకా మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నారనమాట, నా ఫ్రెండ్స్లో ఆల్రెడీ ఉన్నారనమాట. ఐ డోంట్ వాంట్ హేటర్స్. సో అది ఈరోజు టాపిక్. అన్వాంటెడ్ ఫాలోవర్స్ని తెచ్చుకోకండి, వ్యూస్ పడిపోతే, మీ అకౌంట్స్ బ్లాక్ అయిపోతే. ఒకవేళ అకౌంట్స్ బ్లాక్ అయితే ఎట్లా రెక్టిఫై చేసుకోవాలంటే, ఏదైనా నార్మల్ వేరే అకౌంట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మీరు యూస్ చేస్తున్న ప్రజెంట్ అకౌంట్ కాకుండా ఏదైనా అకౌంట్ ఉంటే దాన్ని బ్లూ టిక్ పర్చేస్ చేయాలి. 45 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంటుంది. దాన్ని పర్చేస్ చేసిన తర్వాత దాంతో ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి మెయిల్ దేనికి పెట్టాలి అనేది వాళ్ళు మనకి లింక్ పంపిస్తారనమాట ఇన్స్టాగ్రామ్లో. సో దానికి మెయిల్ పెట్టి రెక్టిఫై చేసుకుంటే దాని తర్వాత అది రెక్టిఫై అయ్యి నార్మల్ మీ అకౌంట్ మీకు బ్యాక్ వస్తుంది. అప్పుడు మీరు అక్కడ చెప్పాలన్నమాట, ఏమని మేమేం కొనలేదు ఆటోమేషన్ టూల్స్, అది వాళ్ళే ఫాలో చేశారు, మాకు సంబంధం లేదు, మేము కావాలంటే ఆ 1000 ఫాలోవర్స్ని రిమూవ్ చేయగలము, మీకు ఏదైతే ప్రాబ్లం వస్తుందో అంటే అప్పుడు వాళ్ళు మీ అకౌంట్ మీకు బ్యాక్ ఇస్తారనమాట. అందుకే ఏమంటానంటే 1000 టైమ్స్ చెప్తా, ఆటోమేషన్ టూల్స్ తీసుకోకండి. కావాలంటే బ్లూటిక్ పర్చేస్ చేయండి. ఎంతనో 45 రూపీస్ ఎంతనో పర్ మంత్ ఏదో ఉంటుంది కదా, బ్లూటిక్ పర్చేస్ చేసుకుంటే వ్యూస్ అయినా పెరుగుతాయి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ గైస్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, not in automation tools. Thank you so much for watching. In my next video, day 15 maybe, coming soon. Bye bye. Love you guys. ఏంటి జిడ్డు దానిలో ఉందనుకుంటున్నారా? ఫేస్ వాష్ చేసినా గైస్ నేను, కానీ అట్లే ఉన్నాను. అది న్యాచురల్ స్కిన్ అనమాట, మేకప్ కాదు. సో మీకు అలా కనబడుతుంది. నేను మేకప్ వేసుకోవడానికి నాకు ఓపిక తక్కువ. మోరోవర్ నాకు వేసుకోవడం రాదు. That's what I'm saying. Anyway, thank you so much for watching. Love you guys.